ఆల్రెడీ రీసెంట్గా షేర్ చేసిన ఒక వీడియోలో మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఫుల్ పాజిటివ్గా ప్రొడక్టివ్గా సెల్ఫ్ రియలైజేషన్ అండ్ సెల్ఫ్ గ్రోత్ మనలో ఎలా చూసుకోవాలి అని అంటే కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ షేర్ చేస్తాను అని చెప్పాను. బట్ ఆన్ అండ్ ఆన్ ఫుల్గా కంప్లీటెడ్ ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు ఎప్పుడైనా సరే కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మన బ్రెయిన్లో పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ అసలు మనల్ని ఎస్టిమేట్ చేసుకోవాలన్నమాట. మనం ఏ లెవెల్లో ఉన్నాము, మనకి ఏం కావాలి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాము, మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి సొల్యూషన్స్ ఏంటి, ఇలా కొన్ని మనల్ని మనం ఎస్టిమేట్ చేసుకోవాలి. అండ్ ఏదైనా ఒక బిగ్ గోల్ కానీ మన ఒక బిగ్ ట్రాన్సిషన్లోకి అంటే బిగ్ చేంజ్ మన లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తున్నాము అనంటే దానికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మన మైండ్లో పెట్టుకొని అవన్నీ ఫాలో అవుతూ మన గోల్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో దాని ప్రొసీజర్స్ అంటే ప్రీ ప్రొసీజర్స్ స్టెప్స్ అని కూడా చెప్పచ్చు. దాని గురించి మాట్లాడటానికే ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫినిట్ పెటల్స్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి లైఫ్లో హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్పేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అండ్ ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా పాయింట్ చెప్పారంటే యాక్సెప్టెన్స్ ఉండాలి. మనది మనకే కరెక్ట్ అని ఎప్పుడూ ఉండకూడదు. అండ్ మనం తక్కువ అనే టాపిక్ అనేది ఎప్పుడు మన మైండ్లోకి రాకూడదు. యాక్సెప్టెన్స్, వాళ్ళు ఏదైనా చెప్తే ఓహో ఇది ఎందుకంటే ఒక్కొక్కసారి కరెక్ట్ కూడా అవ్వచ్చు వాళ్ళు చెప్పేది. సో యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో ఇప్పుడు మనం ఒక బిగ్ స్టెప్ అంటే మనల్ని మనం ప్రొడక్టివ్గా ఒక మోటివేటెడ్గా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకు కావాల్సిన థింగ్ ఏంటి అంటే యాక్సెప్టెన్స్ అనేది డెఫినెట్లీ ఉండాలి. సో నేను మీకు చెప్తున్నాను ఈ పాయింట్స్ అన్ని మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ 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 ఫాలో అవ్వండి. అండ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ షేర్ ద వీడియో. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక మనం కష్టపడితే ఎటువంటి పనైనా మనం సాధించవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా లోగా ఫీల్ అవుతున్నారు, చాలా లో స్టేట్లో ఉన్నారు, మీరు మిమ్మల్ని ప్రొడక్టివ్గా చూసుకోవాలి అని అనుకుంటే మాత్రం కష్టపడాలి. కష్టపడితే మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అండ్ మీకు ఏం కావాలి అన్నది ఫస్ట్ ఆలోచించుకోండి. మీరు దానికి ఏం చేయాలి అన్నది ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఆ ప్లానింగ్కి వెళ్ళే ముందు మనం కొన్ని స్టెప్స్ అనేది తీసుకుంటే కొన్ని చిన్నవి మన మైండ్లో పెట్టుకొని మన యాక్షన్స్ని చేసుకుంటూ పోతే కరెక్ట్ వేలో వెళ్తాము. మనం అనుకున్నవి అనుకున్నట్టు హ్యాపీగా రీచ్ అయిపోతాము. సో కష్టపడితే డెఫినెట్లీ మనకి అన్నీ సాధించగలము. బట్ కష్టపడాలి, ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయగలగాలి. సో నేను ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్నీ మీరు మైండ్లో పెట్టుకొని మీరు వేయాలనుకున్న స్టెప్స్కి ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటారు కదా. సో ఆ ప్లానింగ్కి వెళ్ళే ముందు కూడా మీ మైండ్ని ప్రిపేర్ చేసుకోండి. మనం ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకుంటున్నాము, ఆ ప్రాపర్ ప్లానింగ్కి మనం ఎలా కట్టుబడి ఉండాలి అన్నది ఈ చిన్ని ప్రిలిమినరీ స్టెప్స్ అనేది డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక పాయింట్ చెప్దాం అనుకుంటున్నానండి. నేను ఇప్పుడు ఎవరో వచ్చి చెప్పారు లేదా మీ అంతటి మీరైనా రెజల్యూషన్ తీసుకొని ఉండొచ్చు. బట్ అన్ని పనులు అన్ని చేంజెస్ ఒకేసారి చూడాలనుకోవటం తప్పు. అలా అనుకొని మీరు బాగా ఇబ్బంది పడిపోతే కనుక ఫుల్ స్ట్రెస్ అయిపోతారు. సో మనం ఇవన్నీ చేసేదే ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కోసం కాబట్టి సో మనం మళ్ళీ ఇంకొక కొత్త స్ట్రెస్ అనేది తెచ్చుకోకూడదు. సో కామ్గా ప్లెజెంట్ మైండ్ తోటి మనం స్టార్ట్ అనేది చేయాలన్నమాట. మనం ప్లానింగ్ అనేది ఏదైనా సరే ఒక ప్లెజెంట్ మైండ్తో స్టార్ట్ చేయాలి. సో ప్లీజ్ డోంట్ టేక్ స్ట్రెస్ అనేది ఏమాత్రం కూడా తీసుకోవద్దు. సో ఇప్పుడు మీకు నేను చెప్పే ఈ 4 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు నెక్స్ట్ వేయే మన మోటివేటెడ్ వీడియోస్కి కానీ మీరు మీ లైఫ్లో ప్రాపర్ ప్లానింగ్, వెదర్ ఇట్ ఈస్ కిచెన్కి సంబంధించిందైనా, మీ పిల్లల పేరెంటింగ్ అయినా, లేదా మీలో మీరు సెల్ఫ్ గ్రోత్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ ఫుల్ ప్రొడక్టివిటీ చూడాలనుకున్నా కానీ నేను చెప్పే 4 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 4 కాన్సెప్ట్స్ కన్నా ఈ 4 కాన్సెప్ట్స్ మీరు మైండ్లో పెట్టుకొని ఏది ప్లాన్ చేసుకున్నా ఏది అమలు చేసినా డెఫినెట్లీ మీకు సక్సెస్ అనేది రీచ్ అవుతారు. అట్లీస్ట్ యూ విల్ గెట్ ఎ పీస్ మైండ్ ఇన్ యువర్ లైఫ్. సో లెట్స్ బూస్ట్ అప్ all your minds with these 4 things. Coming to the ఫస్ట్ థింగ్ వచ్చేసి, మనం ఏ పని చేయాలైనా సరే అందరూ మనకి చెప్పేది ఏంటి? కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో కాన్సన్ట్రేషన్తో చేసే ఏ పనైనా సరే మీరు కాన్ఫిడెంట్గా చేయండి, సాధించవచ్చు ఏదైనా అని చెప్తారు, అవునా? బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్సన్ట్రేషన్ కాదండి, క్లారిటీ ఇంపార్టెంట్. బికాస్ మీరు కాన్సన్ట్రేషన్ ఎంతున్నా, కాన్ఫిడెన్స్ ఎంతున్నా, క్లారిటీ లేకపోతే మీరు ఏది సాధించలేరు. మీరు ఏం చేయాలన్నా ఒక క్లారిటీ ఉండాలి. ఏ పని చేద్దాం అనుకుంటున్నారు, ఏ లెవెల్లో చేద్దాం అనుకుంటున్నారు, దానికి ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే క్లారిటీ మీకు ఉంటేనే కాన్సన్ట్రేషన్ అయినా కాన్ఫిడెన్స్ అయినా వర్కౌట్ అవుతుంది. సో నేను ఇందులో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, క్లారిటీ అనేది మీకు ఒక తొలి మెట్టు లాంటిది. ఆ క్లారిటీ ఉంటే కాన్ఫిడెన్స్ తోటి మీరు ఎటువంటి పనైనా సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సిరీస్నే తీసుకుంటే, మనం మోటివేటెడ్గా ఉందాం అనుకుంటున్నాము, చాలా ప్రొడక్టివ్గా ఉందాం అనుకుంటున్నాము అంటే మనం ఏం చేయాలన్న క్లారిటీ మనకు ఉండాలి. అలాగే ఆ క్లారిటీ వచ్చినప్పుడు మన మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. డెఫినెట్లీ మీరు అనుకున్నట్టు మీరు చివరిలో డెఫినెట్లీ చూసుకోగలుగుతారు. సో ఫస్ట్ వన్ అది. సెకండ్ థింగ్ వచ్చేసి మూడ్ స్వింగ్స్. మనిషి అన్నాక మూడ్ స్వింగ్స్, ఎమోషన్స్ చేంజ్ అనేది డెఫినెట్లీ ఉంటాయి. బట్ థింగ్ ఏంటి అంటే, మన ఎమోషన్స్ని ఇంకొకరు కంట్రోల్ చేయటం అన్నది రాంగ్ థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ మోటివేటెడ్గా చేద్దాం అనుకుంటున్నాము. సో నేను ఇవాళ ఈ ప్లాన్, నా డైలీ ప్లాన్ ఇది, నా డైలీ షెడ్యూల్ ఇది అని మనం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి మనకి చేసావులే, ఇది నీ వల్ల కాదు, ఇది నువ్వు చేయలేవు అనగానే నిజంగానే నేను చేయలేనా, ఇది నా వల్ల కాదా అన్న నెగిటివ్ థాట్స్ అనేవి మన మైండ్లోకి రాకూడదు. వాళ్ళు ఏమనాలి అన్నది మన చేతుల్లో ఉండదండి. బట్ వాళ్ళు అన్న మాటకి రియాక్షన్ ఉంటుంది చూసారా, మన మూడ్ స్వింగ్, మన ఎమోషన్ ఉంటుంది చూసారా, అది మన చేతుల్లో ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనకి రావాలి ఫస్ట్. వాళ్ళు ఏమన్నా సరే మీరు చేయాలనుకున్న దాని మీద మీకు క్లారిటీ ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్లీ మీరు అనుకున్నది చేయగలరు. సో వాళ్ళు అన్న దాన్ని పట్టించుకోవద్దు. మీ ఎమోషన్స్ని మీ చేతుల్లోనే ఉంచుకోండి, వేరే వాళ్ళకి గ్రిప్ అనేది ఇవ్వద్దు. సో సెకండ్ వన్ ఈస్ ఎమోషన్స్ కంట్రోల్ అనేది మీ చేతుల్లోనే ఉండాలి. సో ఈ 2 థింగ్స్ మీరు ఒక్కసారి ఒకటి రిలేట్ చేసుకోండి, డెఫినెట్లీ రిలేషన్ అనేది ఉంటుంది దేనికైనా. నెక్స్ట్ థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ కరెక్ట్ థింగ్స్ అనమాట. అంటే ఐ మీన్ రైట్ థింగ్స్. మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గర్ల్ని మనం సెట్ చేసుకున్నాం. ఆ గోల్ రీచ్ అవ్వటానికి మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. బట్ అందులో కొన్ని స్టెప్స్ అనేవి మనకి నచ్చవు, మనం చేయలేము, కానీ చెయ్యాలి. ఎందుకంటే ఇది నాకు నచ్చదు అని మనం అది చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ స్టెప్ మనకు నచ్చదు, ఫోర్త్ స్టెప్ డైరెక్ట్గా వెళ్ళిపోయాం అనుకోండి, డెఫినెట్లీ దెర్ ఈజ్ అన్ ఇన్కంప్లీట్నెస్. నేను ఏం చెప్తాం అనుకుంటున్నానంటే, రైట్ థింగ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. రైట్ థింగ్స్ అనేవి మీ లైఫ్లో మీరు ఏది చేద్దాం అనుకున్నా కూడా ఆ రైట్ థింగ్స్ అనేవి మీరు డెఫినెట్లీ గుర్తు పెట్టుకోవాలి, మీరు చెయ్యాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఆ థింగ్స్ అనేవి, ఆ పనులు అనేవి డెఫినెట్లీ చేయాలి. చేస్తేనే మీ గోల్ని మీరు సక్రమంగా రీచ్ అవ్వగలరు. కొన్నిసార్లు ఆ పనులు చేసేటప్పుడు మనం ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అయిన దాంట్లో నుంచి మళ్ళీ నేర్చుకొని మళ్ళీ మనం ఆ పనిని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో నా థర్డ్ పాయింట్ ఏంటంటే, మనం చేయాల్సిన పనులన్నీ డెఫినెట్లీ కష్టపడి చేయాలి. మనం అలా చేస్తేనే మన గోల్ని మనం చివరి వరకు రీచ్ అవ్వగలం. సో నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, ఫైనల్ వన్, ప్లెజెంట్ మైండ్. అంటే మన మనసుని, మన మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఏ పని స్టార్ట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ వంటే కదా అనుకుంటారు, వంటని ఎవరి మీదో కోపంతోనో లేకపోతే ఎవరి మీదో చిరాకుతోనో చేస్తే వంట ఏమవుతుంది, మాడిపోతుంది, లేదా ఆ వంటలో ఒక కమ్మదనం అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా మీరు ఏ పని స్టార్ట్ చేసినా, వెదర్ ఇట్ ఈస్ ఎ బిగ్గర్ వన్ ఆర్ స్మాలర్ వన్, ఒక ప్లెజెంట్నెస్ తోటి, ఒక కామ్ మైండ్ తోటి చేశారనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అనేది. మీకు అర్థమైందా? సో నేనేం చెప్తున్నానంటే, కోపం లేకుండా ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదన్నా చెప్పినా సరే మీరు ఆ యాక్షన్కి రియాక్షన్ అనేది ఎప్పుడు ప్లెజెంట్ స్టేట్లో పెట్టుకోండి. మీరు అనుకోవచ్చు ఇది 100% పాసిబుల్ కాదు, బట్ వెన్ వీ ట్రై ఇట్ అట్లీస్ట్ ఒక 60 to 70% రీచ్ అవ్వలేమా?
అలా అనుకొని చేస్తేనే మనం వెళ్ళగలం. ఎండ్ ఆఫ్ ద మూమెంట్ మీరు ఒక్కసారి కంపేర్ చేస్తే ఈ 4 థింగ్స్ 1 to 1 రిలేటెడే ఉంటుంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒక ప్లానింగ్ అనేది రెడీ చేసుకోవాలి మనము. అప్పుడే మనం చివరి వరకు రీచ్ అవ్వగలము. రిజల్ట్ గురించి ఆలోచించద్దు, బట్ స్టెప్స్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. రిజల్ట్ ఎలా ఉన్నా సరే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కంప్లీట్గా ఫైనల్ మనం అనుకున్న రిజల్ట్ రాకపోయినా సరే ఈ స్టెప్స్లో మనం ఒక పీస్ఫుల్నెస్ సాధించవచ్చు, తెలియని హ్యాపీనెస్ సాధించవచ్చు. ఎంతో కొంత మన జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఖచ్చితంగా దక్కుతుంది. సో ఫైనల్ రిజల్ట్ గురించి ఎప్పుడూ ఆలోచించద్దు. జస్ట్ మీ ఇన్పుట్స్ పెట్టండి, యూ విల్ గెట్ ద బెస్ట్ అండ్ చాలా మంచి థింగ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది. సో ఇవన్నీ చేసుకొని మనం ఏ పనైనా స్టార్ట్ చేయటం వల్ల మనకి దొరికే పెద్ద గిఫ్ట్ ఏంటనుకుంటున్నారు? స్ట్రెస్ ఫ్రీ లైఫ్. అంటే మనం క్వాలిటీగా లైఫ్ని స్పెండ్ చేస్తాం, క్వాంటిటీగా కాదు. ఒక పెద్ద కారు ఉన్నతను రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు అనుకోండి, ఆ పెద్ద కారులో మంచి కాస్ట్లీ కార్లో వెళ్తూ ఉంటాడు, బట్ తనకి పీస్ఫుల్నెస్ ఉండదు, ప్రశాంతత అనేది తనకు ఉండదు. తను అలా విండోలో నుంచి బయటికి చూస్తున్నప్పుడు ఒక మనిషి నడుస్తూ హ్యాపీగా నేచర్ని చూస్తూ నడుస్తూ ఉంటాడు, తన దగ్గర ఏ వెహికల్ లేదు. ఇక్కడ డిఫరెన్స్ చూసారంటే ఈ మనిషి కార్ లోపల నుంచి విండోలో నుంచి బయటికి చూసినా సరే హ్యాపీగా లేడు. ఇంత పెద్ద లగ్జరియస్ కార్ ఉన్నా సరే ఆ మనిషి నడుస్తూనే వెళ్తున్నాడు, బట్ హీ హ్యాస్ ద హ్యాపీనెస్. అంటే మనం లైఫ్లో కావాల్సింది క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. సో నేను ఒక్కటే పాయింట్ చెప్తున్నాను, నేను కన్క్లూడ్ చేసేస్తున్నాను ఈ టాపిక్ని ఇక్కడ వరకు. ఏ పని చేయాలన్నా ముందు ప్రీ సెట్ చేసుకోండి మీ మైండ్ని. వెదర్ ఇట్ ఈస్ మీరు ప్లానే స్టార్ట్ చేస్తున్నారు అయినా సరే మీ మైండ్ని ప్రీ సెట్ చేసుకోండి. ఈ పాయింట్స్ అన్నీ బ్రెయిన్లో పెట్టుకోండి, ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. మీ గోల్ మీరు డెఫినెట్లీ రీచ్ అవుతారు. అది కూడా ఎంత సక్సెస్ఫుల్ అవ్వచ్చో, ఎంత త్వరగా సక్సెస్ అవ్వచ్చో కూడా మీ చేతుల్లోనే ఉంది. సో మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్, నాట్ స్ట్రెస్ఫుల్. Thank you so much for watching. This is Priyanka. See you in one more good video. Signing off.